ఏపీలో తూనికలు కొలతల శాఖ అధికారుల దాడుల్లో నివ్వెరపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఈ షాపు ఆ షాపు అని తేడా లేదు. అన్ని షాపుల్లోనూ క్వాలిటీ క్వాంటిటీలో భారీ మోసాలు జరుగుతున్నట్టు గుర్తించారు. పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలపై తూనికలు కొలతల శాఖ కొరడా జలిపించింది. ఆ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా తనిఖీలు చేపట్టారు. చిప్ సాయంతో పెట్రోల్ పంపు మీటర్లను ట్యాంపరింగ్ చేస్తున్న విజయవాడలోని గుణదల విజయలక్ష్మి బంకును సీజ్ చేశారు. బంకు యజమానిని అరెస్ట్ చేశారు. పెట్రోల్ బంక్ యజమానులు ఎలా మోసం చేస్తారు, వారు చిప్ అమర్చి వినియోగదారుల జేబులకు ఎలా చిల్లు పెడతారు అనే విషయాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. బెజవాడలో పెట్రోల్ బంకుల్లో జరుగుతున్న మోసాలను వెలికి తీశారు అధికారులు. మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో తూనికల కొలతల శాఖ అధికారులు వాళ్ళ వరుస దాడులు చేస్తే అనేక మోసాలు వెలుగులోకి వచ్చాయి. పెట్రోల్ డీజిల్ కొట్టించుకుంటున్న కస్టమర్లు ఏ రకంగా మోసపోతున్నారు అంటున్నది ఇవాళ వెలుగులోకి వచ్చిన అంశాలు చూస్తే చాలా ఆశ్చర్యపోతుంటాం. మనం 10 లీటర్ల ఆయిల్ కొట్టిస్తే దాదాపు 1.5 లీటర్లు తక్కువగా పోస్తున్నారు పెట్రోల్ బంకు యజమానులందరూ కూడా. చాలా మోసం, ఎంత దారుణంగా మోసం చేస్తున్నారంటే పెట్రోల్ కొట్టే ఈ రకమైన పంపుల్లో ఒక రకమైన చిప్పులు అమర్చి మనకు 10 లీటర్లు కొట్టినట్టుగా చూపిస్తుంది, కానీ అక్కడ పడేది మాత్రం 8.5 లీటర్ల ఆయిల్ మాత్రమే. ఆ రకంగా లోపల ఉన్న ఎక్విప్మెంట్స్లో చిప్పులు అమర్చి రిమోట్ కంట్రోల్తో ఆపరేట్ చేస్తూ ఈ రకంగా మోసం చేస్తూ నిలువు దోపిడీ జనాలను చేస్తూ ఉన్నారు తూనికల కొలతల శాఖ అధికారులు. ఇక్కడ వాళ్ళు కూడా కనుక్కోవడం అనేది చాలా కష్టంగా ఉంది. ఒక టెక్నాలజీని వాళ్ళు వాడుతూ ఈ రకమైన మోసాలకు పాల్పడుతూ ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు సీజ్ చేసిన పంపును కూడా మనం ఒకసారి దృశ్యాల్లో చూస్తున్నాం. ఈ పంపుల్లోనే, ఈ మిషనరీల్లోనే వాళ్ళు చిప్పులు అమరుస్తూ ఉన్నారు. లోపల ఉన్న పరికరాలు మొత్తం కూడా మారుస్తూ ఉన్నారు. ఈ ప్రదేశాల్లో పంపుతో పాటు వచ్చిన అసలైన ఎక్విప్మెంట్స్ని, అసలైన బోర్డులను, అసలైన మదర్ బోర్డులన్నింటినీ కూడా మార్చివేసి వాటి స్థానంలో వేరే బోర్డులను అమరుస్తూ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. వాళ్ళు అమర్చిన ఈ చిప్పులను, ఈ రకమైన బోర్డులన్నింటినీ కూడా మనం ఇక్కడ ఒకసారి చూస్తూ ఉన్నాము. అత్యంత సాంకేతిక పరిజ్ఞానం బెజవాడలో వినియోగిస్తున్నారు. ఇది గుణదల్లో ఉన్న విజయలక్ష్మి పెట్రోల్ బంక్ ఇది. ఈ బంకును ప్రస్తుతం అధికారులు సీజ్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి ఇందులో ఉన్న 4 బంకుల్లో కూడా 4 పంపుల్లో కూడా ఈ చిప్పులను అమర్చినట్టుగా అధికారుల తనిఖీల్లో స్పష్టంగా తేలింది. ప్రస్తుతం అసలు ఈ మోసం ఎలా చేస్తున్నారు, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారు అనేది అధికారులు ఉన్నారు ఇక్కడ. అంటే ఎలా జరుగుతుందండి? ఇప్పుడు మాకైతే మేము ఆయిల్ కొట్టించుకుంటాం, డబ్బులు కడతాం, వెళ్ళిపోతూ ఉంటాం. లోపల మోసం, లోపల ట్యాంక్ లోపల ఎంత ఆయిల్ పడింది, అది కారులో కావచ్చు, బైక్లో కావచ్చు, ఎంత ఆయిల్ పడిందని కొలత అనేది మేము కొలుచుకోలేము. ఎలా తెలుస్తుంది మాకు? కన్జ్యూమర్స్ నవేడేస్ కొత్త మోటార్ సైకిల్స్ కానీ కార్లో కానీ యావరేజ్ రీడింగ్, యావరేజ్ మైలేజ్ అనేటువంటి ఒకటి వస్తుంది. ఇంకా 12%, 13% ఉన్నట్టయితే మనం ఈజీగా కనుక్కోవచ్చు, కన్జ్యూమర్ కనుక్కోవచ్చు. బట్ కన్జ్యూమర్ కనుక్కోవడానికి డిఫరెంట్ వేస్ ఆఫ్ డూయింగ్ ఇట్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఆయన జీరో చెక్ చేసుకోవాలి. ఇన్ కేస్ కంప్లైంట్ వచ్చింది లేకపోతే ఆయన డౌట్ వచ్చింది అనే పక్షంలో ఆయన 5 లీటర్ క్యాన్తో చెక్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కొత్తగా వీళ్ళు ఎంప్లాయ్ చేసిన టెక్నాలజీ ద్వారా వినియోగదారుడు కనుక్కునే పరిస్థితి లేదు. అందుకు డిపార్ట్మెంటే కొద్దిగా యాక్టివ్గా పనిచేసి ఒక జస్ట్ లైక్ కన్జ్యూమర్ లాగా ఈ పంపుకు వచ్చి ఒకసారి చెక్ చేసి, ఆ రోజు మేము 14/3/2017 మేము జస్ట్ లైక్ కన్జ్యూమర్ లాగా వచ్చి ఇక్కడ ఒకసారి వెహికల్లో కార్లు కొట్టించుకునేటప్పుడు ఆ నాజిల్ తీసి అప్పుడు మళ్ళీ చెక్ చేసాం. ఎందుకంటే మామూలుగా అఫీషియల్స్ వస్తున్నారని తెలిస్తే డెఫినెట్గా వాళ్ళు అలర్ట్ అయిపోయి దీన్ని ఏదైనా టెక్నాలజీ ఏదైనా ఉంటే దాన్ని నలిఫై చేసేసి వాళ్ళు ఒరిజినల్గా రియల్ సర్క్యూట్ ప్లేలో వచ్చేటట్టు ప్లాన్ చేస్తున్నారు. అందుకు అది లేకుండా చేయడానికి ఉద్దేశంతో ఒక 5 మంది ఆఫీసర్స్ ఇక్కడ వచ్చి టీమ్ లాగా వచ్చి రెక్కి కండక్ట్ చేసి ఎవరెవరి దగ్గర బాయ్స్ ఎలాగెలాగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారో చూసుకొని ముందు రోజు నెక్స్ట్ డే ఆపరేషన్ ప్లాన్ చేశాము. ఆపరేషన్ ప్లాన్ చేసేటప్పుడు ఒక ప్రైవేట్ వెహికల్లో వచ్చి డీజిల్ కొట్టించుకుంటూ ఆ గన్ తీసి మేము క్యాన్ ద్వారా మేము చెక్ చేసాము. క్యాన్ ద్వారా చెక్ చేసేటప్పుడు 350 ml డీజిల్ ఫర్ 5 లీటర్స్ షార్ట్ వచ్చింది. అయితే ఈలోగా ఇక్కడ ఉన్న బాయ్ అలర్ట్ అయిపోయి దీన్ని ఫాల్స్ సర్క్యూట్ని తీసేసి ట్రూ సర్క్యూట్ రిమోట్ ద్వారా కానీ లేకపోతే హార్డ్వేర్ స్విచ్ ద్వారా చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు మేము యాక్చువల్గా కదలకుండా మేము ఆపేసి ఇంకొక పంపు కూడా చెక్ చేసాం. ఇంకొక పంపు కూడా చెక్ చేసేటప్పుడు దానిలో 560 ml ఫర్ 5 లీటర్ అనేటువంటిది తేడా వచ్చింది.
అప్పుడు పంపు సీజ్ చేసి పంచనామా కండక్ట్ చేసి ఈ ల్యాబొరేటరీ అనాలిసిస్కి పంపిస్తున్నాం. అయితే ఇలాంటి సర్క్యూట్లో మదర్ బోర్డ్ అని ఉంటుంది. మదర్ బోర్డ్ అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. ఇక్కడ మదర్ బోర్డులో ఒరిజినల్ చిప్స్ చేంజ్ చేసేసి చిప్స్ పెడతారు. ఈ చిప్స్ని ఎలాగైతే ట్రిగ్గర్ చేస్తారంటే రిమోట్ ద్వారా ట్రిగ్గర్ చేయడం కానీ, లేకపోతే అక్కడ పవర్ స్విచ్ ఆఫ్ చేసి రిమోట్ని రియల్ సర్క్యూట్ని కానీ ఫాల్స్ సర్క్యూట్ని ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే ఇక్కడ పల్సర్ అని ఉంటుంది. ఈ పల్సర్లో కూడా ఒరిజినల్లో చిప్ తీసేసి ఫాల్స్ చిప్ పెట్టి రిమోట్ ద్వారా ఆపరేషన్ చేసుకొని ఎవరైనా చెకింగ్కి వచ్చేటప్పుడు రియల్ సర్క్యూట్ ఆపరేట్ చేసినట్టు, చెకింగ్ లేని టైంలో వాళ్ళకి అనుమానం లేని టైంలో ఫాల్స్ సర్క్యూట్ ఉండేటట్టు ప్లాన్ చేసి ఈ చిప్ ద్వారా ఈ మొత్తాన్ని సర్క్యూట్ని అంతా కంట్రోల్ చేస్తూ వినియోగదారులకు మోసగించేటువంటి ప్రయత్నం చేసినప్పుడు మేము ఇది పట్టుకోవడం జరిగింది. ఈ పంపులు సీజ్ అనేటువంటి చేయడం జరిగింది. మనం చూస్తున్న విజయలక్ష్మి పెట్రోల్ బంక్ ఇది. గుణదల్లో ఉన్న ఈ బంకుని ప్రస్తుతం అధికారులు ఉదయం నుంచి కూడా దాడులు చేశారు. మంత్రి పత్తిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో ఈ టీం అంతా కూడా రైడ్ చేసి ఈ చిప్పులన్నింటిని కూడా స్వాధీనం చేసుకోవటం, ఈ పంపులన్నింటిని కూడా సీజ్ చేయటం, ప్రజలందరిలో కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చే ప్రయత్నం ఇక్కడ చేస్తున్నారు. ఇప్పటికీ కూడా అధికారులు సోదాలు చేస్తున్న దృశ్యాలను కూడా చూడొచ్చు. బెదవాడలో ఉన్న మిగిలిన పెట్రోల్ బంకులు అన్నిటిపైన కూడా దృష్టి పెట్టారు. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల పైన కూడా ఇదే రకమైన దృష్టి పెట్టారు తూనికలు కొలతల శాఖ అధికారులు. ప్రజలు మోసపోకుండా, ప్రజల్ని ఈ పెట్రోల్ బంక్ యజమానులందరూ కూడా దోచుకోకుండా ఉండేందుకు వీళ్ళంతా అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్లా సార్ ప్రజలు గుర్తించడం, ఎట్లా ప్రజల అనుమానం వస్తే మీకు ఫిర్యాదు చేయడం ఎలా? మాకు ఫిర్యాదు చేయడానికి మాకు ఒక నెంబర్ ఉందండి, 9490165611. ఆ నెంబర్కి ఫిర్యాదు చేయవచ్చు ప్రస్తుతానికి. తర్వాత కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా త్వరలోనే మనం ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాం మినిస్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో, వారి యొక్క ఆదేశాల మేరకు. నెంబర్ వచ్చిన తర్వాత అది కూడా మీ ద్వారా తెలియపరుస్తాం ప్రజలకి. ప్రజలందరినీ కూడా TV9 ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఎక్కడన్నా అనుమానం వచ్చినా కూడా తూనికలు కొలతల శాఖ అధికారులకు సమాచారం ఇవ్వండి. బెజవాడలో కూడా చాలా చోట్ల ఇలాంటి బంకుల్లో ఈ రకమైన హైదరాబాద్ నుంచి వచ్చిన ఈ ముఠాలు పెట్రోల్ బంకులు యజమానులతో కుమ్మక్కై ఈ రకమైన చిప్పులను అమర్చి ప్రజలందరినీ కూడా మోసాలు చేస్తున్నట్టు సమాచారం అందింది. అధికారులు వాళ్ళ ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఓటు స్టూడియో. ఇక రేషన్ షాపుల్లో సైతం అవినీతి బయటపడింది. దాడులు చేసిన తూనికలు కొలతల శాఖ అధికారులు అక్రమాలకు పాల్పడే వారి నుంచి కాంపౌండింగ్ ఫీజును వసూలు చేశారు. అలా వసూలు చేసిన కాంపౌండింగ్ ఫీజు 8,60,33,000 రూపాయలు వచ్చిందంటే అవినీతి ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి పత్తిపాటి పుల్లారావే అంగీకరించారు.